మామిడికాయ చూసేద్దామండి. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మొత్తం అర్థమవుతుంది. ఈ వీడియో ఇప్పుడైతే చేస్తుంది కాదు, వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే మ్యాటర్ అర్థమవుతుంది. పప్పు మామిడికాయ చాలా బాగుంటుందండి. మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది కదా, చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా చక్కగా. నాకైతే పప్పు మామిడికాయ, పప్పు వంకాయ చాలా ఇష్టం అండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. మనకి సీజన్ వచ్చినప్పుడు కంపల్సరీ సీజన్లో వచ్చే ప్రతి ఫ్రూట్ ఏంటి, కాయగూరలు ఏంటి, ప్రతిదీ తీసుకోవాలండి. కంపల్సరీగా తీసుకోవాలి. ప్లస్ మన పిల్లలకి అలవాటు చేయాలి ముఖ్యంగా అండి. ఈ సీజన్లో ఏం దొరుకుతున్నాయి అవి చెప్పి అవి అయితే కంపల్సరీగా తీసుకోవాలండి. ఎందుకంటే లైఫ్ లాంగ్ పిల్లలతో మనం ఉండలేం కదండి. ఏజ్ అయిపోయిన తర్వాత, పెద్దవాళ్ళు అయిపోయాక, ఒక ఏజ్ వచ్చాక పిల్లలు అంటూ జాబ్ పర్పస్ మీద అక్కడికి ఇక్కడికి మ్యారేజ్ అయ్యాక అది వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు మన పిల్లలు చిన్నపిల్లలు అయ్యి ఉండొచ్చు, మ్యారేజ్ అయ్యాక వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇప్పుడు మనం నేర్పించినయే వాళ్ళకి అన్నీ గుర్తుంటాయండి. ప్రతి విషయం కూడా మనం అంటూ నేర్పించకపోతే వాళ్ళకి తెలియదు, ఎలా పడితే అలా ఉంటారండి. సెంటిమెంట్లు పాటించుకుంటా, ఫుడ్ ఏంటి ఏదన్నా కూడా ప్రతిదీ కూడా మనం ప్రతిదీ చేస్తూ వాళ్ళకి చూపిస్తూ ఉన్నామంటే వాళ్ళు ఎదిగాక మనం వెనకాల లేకపోయినా మనం చెప్పిన మాటలు, మనం చేసే పనులన్నీ చూశారు కాబట్టి పిల్లలు కూడా చాలా ఈజీగా అవి తెలుసుకొని మనం లేనప్పుడు కూడా పాటించడానికి అవకాశం ఉంది. ఫుడ్ విషయం ఏంటి ప్రతిదీ కూడా. కాబట్టి మనం ప్రతిదీ ఏ సీజన్లో ఏం తినాలి, ఎప్పుడు ఏం చేయాలన్నది పిల్లలకైతే ఖచ్చితంగా నేర్పించాలండి. నా ఉద్దేశం అయితే చెప్పాను, మీ ఉద్దేశం అయితే కామెంట్ చేయండి. నాకైతే పప్పు మామిడికాయకి నేనైతే పప్పు పొయ్యి మీద పెట్టేశానండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి, కారం వేసి, ఒక గ్లాస్ వాటర్ వేసి అయితే ఒక 2 ఈజర్లకు అయితే పొయ్యి మీద పెట్టేసాను, స్టవ్ మీద పెట్టేశాను. మామిడికాయ సపరేట్గా వేయాలండి. పప్పులో వేస్తే పప్పు ఉడకదండి ఎప్పుడు కూడా. డైరెక్ట్ కుదిరితే ఆ కుక్కర్లోనే చిన్న కూరగాయని పెట్టేసుకోవచ్చండి. లేదంటే సపరేట్గా పైన ఒక దగ్గర ఉడకబెట్టుకొని ఒక స్టవ్ మీద ఒక సైడ్ అయితే ఉడకపెట్టుకుని నేనైతే ఇలా పెట్టేశానండి. ఇలా ఉడకపెట్టేసుకుంటాను పక్కన. తర్వాత పప్పులో కలిపేస్తా. పప్పు అయితే ఉడికిపోయింది, చూస్తారా, అయిపోయింది. ఫైనల్గా ఇదైతే పోపు పెట్టేస్తాను. ఈ మామిడికాయ ముక్కలు వేసి బాగా గరిటె పెట్టి మెదిపేసామంటే మెత్తగా అయిపోతుందండి. అంతే, పోపు అయితే పెట్టేస్తాను. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. నాకు లాస్ట్ వరకు ఏంటంటే అసలు వీడియోస్ ఏం లేవండి. ప్రజెంట్ నేను కేరళలో ఉన్నాను కదా, వీడియోస్ ఏమీ లేవు. ముందే చేసి పెట్టుకున్నాను, పోస్ట్ చేయాలని ఇక్కడికి వచ్చేటప్పుడే, నేను ఊర్లో ఉండేటప్పుడే వీడియోస్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ కుకింగ్ పని ఏం లేదు అని చెప్పి ముందు వీడియోలు చేసి పెట్టుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీ వరకు అయితే చేరుతాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నేనైతే ప్రజెంట్ కేరళలో ఉన్నానండి. అన్ని వీడియోస్ కుకింగ్స్ లేవు, ఇక్కడవే పోస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.